వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అల్లరి పిల్ల గనిష్క. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మేమైతే చాలా బాగున్నాం. సో ఈ రోజు మా వీడియో వచ్చేసి మా గనిష్కకి చాలా ఇష్టమైన ఫేవరెట్ స్వీట్ అయితే రెడీ చేస్తున్నాం. ఆ స్వీట్ ఏంటంటే గులాబ్ జామ్. సో గులాబ్ జామ్ స్వీట్ అయితే చేస్తున్నాం, మీరు కూడా చూసేయండి. సో ముందుగా మనకి గులాబ్ జామ్ తయారు చేయడానికి కావాల్సిన ఐటమ్స్ అయితే చూసేద్దాం. సో ఫస్ట్ గులాబ్ జామ్ తయారు చేసే పిండి బయట మార్కెట్ లో దొరుకుతుంది, మేమైతే ఇది డిమార్ట్ లో తీసుకున్నాం. సో ఇది కావాలి. నెక్స్ట్ వచ్చేసి మనకి మిల్క్. సో పిండిని మిల్క్ తో మిక్స్ చేయాలన్నమాట. సో ఇప్పుడు మేము మీకు చూపించేస్తాం, మీరు కూడా చూసేయండి. ఓకే, గులాబ్ జామ్ ని మిల్క్ వేసుకొని కలుపుకోవాలి. వాటర్ వేస్తే పగుళ్ళు వచ్చేస్తాయి అన్నమాట, రౌండ్ గా రాదు, విడిపోతుంది. సో అందుకని మిల్క్ తో అయితే కలిపి చూద్దాం. సో ముందుగా గులాబ్ జామ్ పిండిని అయితే వేసేస్తున్నాం. గులాబ్ జామ్ పిండిని వేసేసుకుందాం బౌల్లోకి. మొత్తం వేసుకోవాలి, కొంచెం కాదు. ఇప్పుడైతే బౌల్లోకి వేసేసుకున్నాం. ఇప్పుడైతే మిల్క్ అయితే యాడ్ చేయాలి. ఇందులో మిల్క్ యాడ్ చేసుకోవచ్చు. ఇది మొత్తం చపాతీ పిండిలాగా కలుపుకోవాలన్నమాట, కొంచెం గట్టిగా కలుపుకోవాలి చపాతీ పిండిలాగా. సో మా గనిష్క అయితే మిల్క్ అయితే యాడ్ చేస్తుంది. కొద్ది కొద్దిగా వేసుకుంటూ మిక్స్ చేయాలి. చూడండి మా గనిష్క ఎలా వేస్తుందో. చల్లగా ఉంటది, కొంచెం చూసుకొని చేసుకోండి. స్లో ఒకసారి ఆగు. సో అలా మిల్క్ అయితే యాడ్ చేసుకున్నాక ఎక్కడ ఉండలు అనేవి లేకుండా మొత్తం చపాతీ పిండిలాగా అయితే మిక్స్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఈ పిండి మరీ గట్టిగా ఉండకూడదు, అలాగని మరీ లూజ్ అంటే పలచగా ఉండకూడదు, మిడిల్ గా ఉండాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఒక స్పూన్ కి ఆయిల్ అయితే వేసుకోవాలి. ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసుకొని ఇలా మెత్తగా మిక్స్ చేయాలి. చూడండి, పిండిని ఇలా మిక్స్ చేసిన తర్వాత ఒక 15 మినిట్స్ వరకు అయితే పిండిని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే పాకానికి అయితే రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు నేనైతే ఒక గ్లాస్ వాటర్ అయితే తీసుకుంటున్నాను. వాటర్ తర్వాత మన స్వీట్నెస్కి తగ్గట్టుగా షుగర్ని అయితే తీసుకోవాలి. సో ఇక్కడ నేను 1 గ్లాస్ వాటర్కి 3 గ్లాసెస్ అయితే షుగర్ని అయితే తీసుకున్నాను. సో షుగర్ కూడా యాడ్ చేసిన తర్వాత కొంచెం అలా బాయిల్ అవ్వాలి. బాయిల్ అయిన తర్వాత మనకి పట్టు వస్తుందన్నమాట. సో ఆ పట్టు అనేది ఎలా వస్తుందంటే మనకి చేతికి ఫింగర్స్కి కొంచెం అంటుకోవాలన్నమాట. సో పిండినైతే పక్కన పెట్టేసుకున్నాం కదా, ఈ పిండి 15 మినిట్స్ తర్వాత కొంచెం పొంగుతుంది. చూడండి ఇలా పొంగుతుంది. ఇది ఇలా పొంగిన తర్వాత అయితే మనం చిన్న చిన్నగా ఉండలుగా అయితే చేసేసుకొని గులాబ్ జామ్ కోసం అయితే ప్రిపేర్ చేసుకోవాలి. సో ఆయిల్ అనేది మాత్రం మనం స్టవ్ బర్నర్ అనేది తక్కువలోనే పెట్టుకోవాలి, ఎందుకంటే ఆయిల్ బాగా హీట్ అవ్వకూడదు, కొంచెం ఆయిల్ ఎక్కువ బాయిల్ అవ్వకుండా చూసుకోవాలి. సో ఫ్రెండ్స్ మనం పాకంలోకి అయితే కొద్దిగా యాలకుల పౌడర్ కూడా వేసుకోవాలి. పాకం అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే చూస్తే మనకి పట్టు అనేది చూడండి ఇలా చేతికైతే అంటుకోవాలన్నమాట, కనిపిస్తుందా? సో ఇలా అంటుకున్న తర్వాత మన పాకం అయితే అయిపోయింది. సో ఇప్పుడైతే నేను ఇందులో కొంచెం కుంకుమ పువ్వునైతే యాడ్ చేస్తున్నాను. సో ఇది మన దగ్గర ఉంటే వేసుకోవచ్చు, లేకపోయినా పర్వాలేదు. సో నేను చేయడం కూడా షేప్ అనేది కరెక్ట్గా రావాలన్నమాట, లేకపోతే మనం ఆయిల్లో వేసిన తర్వాత విడిపోతుందన్నమాట. ఫ్రెండ్స్ మా గనిష్క అయితే గులాబ్ జామ్ కోసం అయితే కష్టపడుతుంది, చూడండి. మా గనిష్క గులాబ్ జామ్ కోసం ఉండలు చేస్తుంది రౌండ్ గా. హాయ్ ఫ్రెండ్స్, నేనైతే గులాబ్ జామ్ చేస్తున్నా, మీరు ఎలా చేసుకుంటారు కామెంట్ చేయండి. నాకు మస్తు ఇష్టం ఫ్రెండ్స్. ఆయిల్ ఎక్కువ హీట్ అవ్వకుండా మనమైతే వీటిని వేసి వేయించుకోవాలి. సో ఇవి పైకి తేలుతాయి అన్నమాట. అలా తేలినప్పుడు మనం స్టవ్ బర్నర్ అనేది కొంచెం హైలో పెట్టుకోవచ్చు. సో ఇలా కలుపుకున్న వెంటనే వేడివేడిగా తీసుకొని పాకంలో అయితే వేసేసుకోవాలి.
పాకంలో వేసుకున్న తర్వాత వెంటనే ప్లేట్ అయితే మూత పెట్టేసుకోవాలి. ఆవిరి అనేది బయటికి వెళ్ళకూడదు. సో ఇలా అయితే చేసుకోవాలి. ఇప్పుడు సో ఫ్రెండ్స్, మా మేము తయారు చేసిన వేడి వేడిగా గులాబ్ జామ్ అయితే రెడీ అయిపోయింది. సో ఇప్పుడైతే దీన్ని టేస్ట్ చేసేద్దాం. మా గణేష్కి అయితే వెయిటింగ్. ఇప్పుడు సో మా ఇంట్లో తయారు చేసిన వేడి వేడి గులాబ్ జామ్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మా గణేష్కి అయితే టేస్ట్ చేస్తుంది ఫ్రెండ్స్, చూసేయండి. సూపర్. సూపరా? నచ్చినాయా? ఎలా ఉన్నాయి? స్మూత్ గా ఉన్నాయా? సో ఫ్రెండ్స్, మా గనిష్క స్వీట్ అయితే టేస్ట్ చేసేసింది. సో ఇప్పుడైతే నా టర్న్. సో నేను స్వీట్ ని టేస్ట్ చేస్తున్నా. సో ఇప్పుడు వచ్చేసి చాలా బాగుంది ఫ్రెండ్స్. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. చాలా బాగుంది స్వీట్ అయితే. రోజు మా వీడియో. సో మరొక వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాం. సో వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే మరిన్ని వీడియోస్ కోసం అల్లరి పిల్ల గణేష్క ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.